అరుణాచలం. ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తు వచ్చేది గిరి ప్రదక్షిణ. ప్రపంచంలో ఎన్నో శివాలయాలు ఉండగా అరుణాచలంలోనే గిరి ప్రదక్షిణ ఎందుకు చేస్తారు? అన్ని గుడులు లోపల చల్లగా ఉంటాయి కదా, అరుణాచలం లోపలికి వెళ్తున్న కొద్దీ వేడిగా ఎందుకుంటుంది? గిరి ప్రదక్షిణ చుట్టూ ఉన్న లింగాలు స్వయంభువా లేక ఎవరైనా ప్రతిష్ఠించారా? అసలు ఇప్పుడు మనం వెళ్లి దర్శించుకుంటున్న గుడిలోని అగ్నిలింగం కన్నా పురాతన లింగం అరుణాచలంలో ఉంది అని తెలుసా? అరుణాచలం వస్తే చిత్రగుప్తుడు ఒక గీత గీస్తారు, అరుణాచలానికి ముందు, అరుణాచలం తరువాత అని అన్న ఒక్క చాగంటి గారి మాట విని వచ్చిన వారు తప్ప అసలు అరుణాచల విశిష్టత ఎంతమందికి తెలుసు? అరుణాచలంలో ఉన్నది అగ్నిలింగం అని క్యూలైన్ లో ఉన్న చాలా మంది భక్తులకు తెలియదు అంటే నమ్ముతారా? ఆ అగ్నిలింగంలోని వేడియే అలా గర్భగుడిలోకి వెళ్తుండగా వెచ్చగా ఉండటానికి కారణమని అంటారు. చాలా మంది 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ చేస్తారు. కానీ ఎందుకు చేస్తారో తెలుసా? అక్కడ శివుడు కొండ పైన కొండ కిందో లేరు. ఆ గిరియే శివుడు. సాక్షాత్తు శివయ్య ఆ కొండలోనే ఉన్నారు. అందుకే ఆ శివునికి ప్రదక్షిణ చేయటం కోసం గిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. ఒకానొక సమయంలో బ్రహ్మ విష్ణువు నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదించుకుంటుంటే శివయ్య లింగ రూపంగా మారి నా మొదలు చివర ఏదో చూసి రమ్మని పంపిస్తారట. ఆది అంతం లేని అనంతుణ్ణి చూసి అందరికన్నా ఆదిపురుషుడు శివయ్యనే అని ప్రపంచానికి చాటారంట. ఆ లింగమే ఈ అరుణాచల గిరి అని ప్రసిద్ధి. ఇక గిరి చుట్టూ ఉన్న అష్టలింగాల్ని వేలాది ఏళ్ల క్రితం ఒక సిద్ధుడు గ్రహాల అనుగుణంగా ప్రతిష్ఠించారు అని చెప్తారు. కేశవేశ్వర ఆలయం. ఈ ఆలయం అరుణాచలేశ్వర ఆలయం వద్దకు రాకముందే ఉంటుంది. ఇది చరిత్రపరంగా చాలా ప్రాచీనమైనది. కొందరు అధ్యయనకులు మరియు స్థానికులు దీన్ని అరుణాచల క్షేత్రంలో అసలైన మొదటి శివాలయం అని కూడా చెబుతారు. ఈ ఆలయ విశిష్టతలు ఇది చిన్నదైన అత్యంత శక్తివంతమైన గుడిగా భావిస్తారు. అరుణాచలేశ్వరుడి దర్శనానికి ముందు ఈ ఆలయాన్ని దర్శించడం శుభప్రదంగా భావిస్తారు. కొన్ని పురాణాల కథనాల ప్రకారం ఈ దేవాలయం అగ్నిలింగం ప్రతిష్ఠకు కూడా ముందు నుండి ఉండే అవకాశం ఉంది అని అంటారు.